అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్వాతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లూరి స్ఫూర్తి యాత్రలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని అల్లూరి విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మహోన్నత నాయకుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అల్లూరి నడిచిన ప్రాంతాలను జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంప, రాజేంద్రపాలెం, కృష్ణదేవిపేట, పాండ్రంగి, మొగల్లు ప్రాంతాలను ప్రత్యేక స్ఫూర్తి కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కోరారు. లంబసింగిలో అల్లూరు మ్యూజియం త్వరలో ప్రారంభమవుతుందని, జూన్ 4న పాండ్రంగిలో భారతమాత దేవాలయం, విప్లవ వీరుల పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అల్లూరుపై దాడి చేసిన బ్రిటిష్ సైనికుల సమాధుల వద్ద ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువతలో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రతి ఏడాది అల్లూరి స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, బీజేవైఎం కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేశంలో ఏ నాయకుడికి లేని విధంగా ఒక స్వతంత్ర సేనాని మే 7వ తారీఖు ఉదయాన్నే పట్టుబడటం, అక్కడి నుంచి ఒక చెట్టుకు తీసుకెళ్లి కాల్చబడటం, అలాగే అదే రోజు దహన సంస్కారాలు చేయటం, ఒకే రోజు 3 ప్రాంతాల్లో ఆయన యొక్క ఏదైతే అంతిమ యాత్ర జరిగిందో, ఏ విధంగా ఈ యొక్క రక్తం తడిచిన నేల ఉందో దాన్ని తప్పనిసరిగా మనంతా స్ఫూర్తి తీసుకోవాలి. ఆ యొక్క కేంద్రాల నుంచి మనం ప్రేరణ పొందాలి. ఈ కేంద్రాలని జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా చేయాలని 20 సంవత్సరాల క్రితం మేము ప్రారంభించిన ఉద్యమైంది. ప్రతి సంవత్సరం మే 7వ తారీఖున ఈ అల్లూరి స్ఫూర్తి యాత్ర చేస్తున్నాం. ఈ సంవత్సరం నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మారిన తర్వాత మరింత పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. రాబో కాలంలో తప్పనిసరిగా 3 ప్రాంతాలని కూడా సరైన విధంగా తీర్చిదిద్దుతాం. ఇంకొకటి, మన యొక్క నర్సీపట్నంలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళ యొక్క సమాధులు ఉన్నాయో, ఎవరైతే అల్లూరి సీతారామరాజుపై చంపబడి ఉన్న ఆ యొక్క బ్రిటిష్ యొక్క సోల్జర్స్ యొక్క స్థలం కూడా స్ఫూర్తి కేంద్రంలో కలపాలని చెప్పి, దానికి ఉండే అక్రమ కట్టడాలన్నీ తొలగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఆ విధంగా అల్లూరి యొక్క స్ఫూర్తి తప్పనిసరిగా మనం పెంచుకోవాలి. ఆయన నడయాడిన ప్రాంతాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఇవన్నీ జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా మారాలి. మంప, రాజేంద్రపాలెం, అలాగే కేడీపేట, దీంతో పాటు పాండ్రంగి, మొగుళ్ళు, ఈ యొక్క 5 క్షేత్రాలను కూడా డెవలప్ చేయాలి. ఇప్పటికే ప్రధానమంత్రి గారు అనేక నిధులు ఇచ్చి మనకి మొగలులో కట్టడం జరిగింది. మన రాజేంద్రపాలెం, మంపకు కూడా ఇవ్వటం జరిగింది. రాబో కాలంలో లంబసింగిలో అల్లూరి యొక్క మ్యూజియం ప్రారంభం కాబోతుంది. అలాగే రేపు జూన్ 4వ తారీఖు పాండ్రంగిలో ఒక అద్భుతమైన భారతమాత యొక్క దేవాలయంతో పాటు ఎవరెవరైతే విప్లవకాలు దేశం కోసం అసూలు బాసారో వాళ్ళందరి సంబంధించిన పెద్ద పార్క్ కూడా నిర్మించబోతున్నాం. ఆ విధంగా ఏదైతే విప్లవకాడు ఏ ఆశయంతో అయితే దేశం కోసం తృణప్రాయంగా వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పించారో ఆ స్ఫూర్తి ప్రజల్లో రగిల్చడానికి మేము అహర్నిశం కృషి చేస్తాం. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు యొక్క స్ఫూర్తి యాత్ర కొనసాగుతుంది. ముఖ్యంగా మా భారతీయ జనతా యువమోర్చా నేతృత్వంలో ఇది కొనసాగించి ఆయన స్ఫూర్తి యువతలో నింపి అందరూ కూడా ప్రఖర దేశభక్తులుగా ఉండాలి అని చెప్పి పిలుపువ్వడం కోసమే ఈ యొక్క యాత్ర చేస్తాం.